అందరికీ నమస్తే అండి. ఈ రోజు వీడియోలో నడుముకి వేసుకునే బెల్ట్ లేదంటే లంబోసాక్రల్ బెల్ట్ అంటాం కదా. సో ఆ బెల్ట్ గురించి మాట్లాడతాను. చాలా మంది పేషెంట్స్ నా దగ్గరకు వచ్చే వాళ్ళలో ఎక్కువ మంది నడుముకి బెల్ట్ వేసుకుని డైరెక్ట్ గా వస్తారనమాట. ఎవరిచ్చారు ఏంటి అంటే మా అత్తగారికి ఉందండి, మా అత్తగారి దగ్గర బెల్ట్ తీసుకుని నేను వాడుకుంటున్నాను, నాకు నడుము నొప్పి ఉందని. ఏ డాక్టర్ చెప్పలేదని కొంతమంది అంటే, ఇంకొకళ్ళు మా తండ్రి గారిది ఉంది, నేను అది వాడుతున్నా, ఇలా చెప్పుకుంటూ వస్తారనమాట. సో అది నిజంగా అది అవసరం ఉంటుందా, దానివల్ల ఉపయోగాలు ఏంటి, లేదంటే ఏ సందర్భంలో అది వాడకూడదు, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో నేను ఈ వీడియోలో చెప్తాను. సో జనరల్ గా నడుముకు వేసుకునే బెల్ట్ అనేది ఎవరైతే పేషెంట్స్ కి నడుము నొప్పి ఉంటుందో, లేదంటే వంగుతున్నా లేదా నడుస్తున్నా నొప్పి వస్తున్నా అంటున్నారో వాళ్ళకి బెల్ట్ అనేది డాక్టర్ సజెస్ట్ చేస్తారు. ఎందుకంటే స్టెబిలిటీ కోసం, కొంచెం సపోర్ట్ ఉండడం కోసం స్పైన్ కి. సో దానివల్ల ఏంటంటే మూవ్మెంట్ అనేది రెస్ట్రిక్షన్ జరుగుతుంది, అంటే పూర్తిగా మూవ్మెంట్ జరగకుండా ఉంటుంది అనమాట. సో ఇది కొంతవరకు ఉపయోగపడుతుందండి. కానీ మనకి నొప్పి ఉన్నా లేకపోయినా దీర్ఘకాలికంగా అదే పనిగా మనం వాడడం వల్ల స్పైన్ పక్కన ఉన్న కండరాలన్నీ వీక్ అవుతాయి, రక్త ప్రసరణ తగ్గింది. రాను రాను ఏంటంటే మూవ్మెంట్ అనేవి ఆటోమేటిక్ గా రెస్ట్రిక్షన్ జరిగిపోతుంది. అంటే పూర్తిగా వాళ్ళు ఎందుకు వంగాలన్నా వంగలేరు, లేదంటే తిరగాలన్నా తిరగలేరు, గట్టిగా టైట్ గా ఉన్నట్టు ఆ ఫీల్ వస్తుంది. సో అందరికి వేరే వాళ్ళ బెల్ట్ సెట్ అవ్వండి. కొంతమంది లావుగా ఉంటారు, సన్నగా ఉంటారు, లోపల అల్యూమినియం ఫ్రేమ్స్ అనేవి బెండ్ అయ్యి ఉంటాయి. సో మీ డాక్టర్ గారికి మీకు రిఫర్ చేస్తేనే ఆ బెల్ట్ వాడడానికి ట్రై చేయండి. నా పర్సనల్ రికమెండేషన్ అయితే మీరు జర్నీస్ కానివ్వండి, లేదంటే ఎక్కువసేపు నుంచోవడం కానీ ఇలాంటి సందర్భంలో బెల్ట్ వాడితే బెటర్. అది కూడా ఒక డాక్టర్ ఒపీనియన్ తీసుకుని వాడడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.